గణపతిని ఆరాధించే ముందు అసలు గణపతి అంటే ఎవరు, ఎందుకు ప్రథమ పూజ గణపతి వారికి చెయ్యాలి అనే విషయాలు మీరు చక్కగా తెలుసుకోవాలి. గణపతి అని అన్నప్పుడు గణములకు అధిపతి అని అర్థం. అకార్డింగ్ టు వేదం గణపతి అని అంటే సుప్రీం పవర్, దేవదేవుడు, సర్వేశ్వరుడు అని అర్థం. అకార్డింగ్ టు తంత్రశాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఎందుకు వేదము గణపతిని కీర్తించింది, సుప్రీం అని ఎందుకు అన్నది అని అంటే, నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మ సాకార రూపంగా దాల్చినప్పుడు, వాస్తవంగా పరమాత్మకు రూపము లేదు, నామము లేదు. మరి వ్యవహారం జరగాలి, లీల జరగాలి, వ్యవహారము కొనసాగించాలి అంటే ఏం చేయాలి? మరి నామరూపాత్మకములను దైవమైన, శివుడైన, అమ్మైన ధరించక తప్పదు. ఆ విధంగా నిరాకార పరమాత్మ స్థూలమైనటువంటి రూపానికి వచ్చినప్పుడు మొదటి రూపం ఏమిటిదయ్యా అంటే వినాయక స్వరూపము అని చెబుతుంది తంత్రశాస్త్రం. ఈ రకంగా వేదము, తంత్రశాస్త్రాలు, పౌరాణికులు గణపతి స్వామి వారిని కీర్తించడము జరిగింది. చూడండి, మనం ఏ పని చేసినా ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. మరి నువ్వు ఏ పూజ చేసినా మొట్టమొదట నువ్వు ఎవరిని ఆరాధించాలి అని అంటే గణపతిని ఆరాధించాలి. అందుకనే చూశారా, మీరు ఏ పూజ చేసినా, ఏ ప్రతిష్ట చేసినా, ఏ గృహప్రవేశం చేసినా, ఏ శుభకార్యం చేసినా, చివరికి వివాహం చేసినా ముందు ఏం చేస్తారు? గణపతి పూజ అంటారు. కేవలం మన ఇండియానే కాదు, మీరు థాయిలాండ్, టిబెట్ ఇవన్నీ చూశారనుకోండి, మీరు జపాన్ తీసుకున్నారనుకోండి, జపాన్లోన విశేషమైనటువంటి గణపతి ఆరాధన జరుగుతుంది. చాలా ఎక్కువ జరుగుతుంది జపాన్లో చాలా టెంపుల్స్ ఉన్నాయంట గణపతి స్వామి వారివి. బౌద్ధంలో కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖలో కూడా గణపతిని విశేషంగా వాళ్ళు ఆరాధిస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, హూ ఈజ్ గణపతి? గణపతి అంటే సర్వేశ్వరుడు, సాక్షాత్ ఒక్క మాటలు చెప్పాలంటే పరమశివ. ఇంకంతేం లేదు, పరమశివుడే గణపతి. ఎన్ని నామాలు లేవు పరమాత్మకు, ఎన్ని రూపాలు లేవు. అందులో ఒక రూపం గణపతి స్వామి వారిది. మీకు శ్రీదేవి ఖడ్గమాల, శ్రీచక్రము ఏ విధంగా ప్రసిద్ధి చెందాయో, మీకు నార్త్ ఇండియాలోన కాశీ విశాలాక్షి తంత్రం అంటే ఇంకా వెరీ పవర్ఫుల్ తంత్రం అది. ఇటువంటి తంత్రశాస్త్రములోన మీకు 32 గణపతి నామాల పేర్లు ఇవ్వబడ్డాయి. అంటే 32 మంది గణపతులు ఉంటారట. కాశీ విశాలాక్షి తంత్రశాస్త్రములో చెప్పబడినటువంటి ప్రతి నామానికి తంత్రశాస్త్రాలు మంత్రస్వరూపాన్ని ఇవ్వడం జరిగింది. అనేక సత్ఫలితములు, వివాహం కావాలంటే మంత్రం, డబ్బులు కావాలంటే మంత్రం, జయం కావాలంటే మంత్రం, విద్య కావాలి అంటే మంత్రం. మరి ఆ మంత్రం దేని మీద బేస్ అయి ఉంది అంటే 32 గణపతుల్లో ఒక్కొక్క గణపతి ఒక్కొక్క ఫలాన్ని ప్రసాదిస్తాడు ఆయన. దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవాలి.